నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ అహం. ఈ కథను రచించిన వారు యశోద కైలాష్ పులుగుర్త గారు. ఇక కథలోకి వెళదామా? ఏమిటి పవిత్ర, ఇంత చెబుతున్నా నీ మొండి వైఖరిని వదలవా అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను. కానీ నా ఈ మొండితనానికి కారణం ఎవరు? మీ అమ్మగారేగా. 5 సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడిగా కాపురం పెట్టుకొని ఉండమని ఇంట్లో నుంచి తరిమేశారు అంది పవిత్ర. తరిమేయడం ఏంటి పవిత్ర, అలా మాట్లాడకు అన్నాడు కళ్యాణ్. లేకపోతే ఏమిటండి, అప్పటి నుంచి వేరే ఉంటూ 2 ఏళ్ల మన శ్రీజని డేకేలో దింపుకొని ఆఫీసుకు వెళుతూ ఎంత కష్టపడేదాన్నో చూసి కూడా మీరు ఇలా మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అంది పవిత్ర. అప్పుడేదో జరిగిపోయింది, ఇప్పుడు అమ్మా నాన్న తమంతట తామే అంటున్నారు. కళ్యాణ్, నీ దగ్గరికి వచ్చి ఉంటాం. పవిత్ర ఆఫీసుకి వెళ్ళిపోతే బాబిగాడిని మేము చూసుకుంటామని అన్నాడు కళ్యాణ్. అంత అవసరం లేదని చెప్పండి. ఇంకా కాదు కూడదు అంటే పిల్లలను తీసుకొని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు. అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమ్మన్నట్టే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపోమ్మన్నారనుకుంటూ వెళ్ళిపోతాను అంది పవిత్ర. పదవే శ్రీలు అంటూ చేతిలో ఉన్న 4 నెలల బాబు కూతురితో పుట్టింటికి వెళ్ళిపోవటానికి సిద్ధమైంది. పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నపోయింది. అదేంటి పవిత్ర, అలా మాట్లాడతావు? నువ్వు మీ అమ్మగారింట్లో, నేను మా మా నాన్నలతో ఉండడం ఏంటి? ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా అన్నాడు కళ్యాణ్. తండ్రి అలా మాట్లాడుతుంటే 7 ఏళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసి తండ్రి వైపే చూస్తుంది. నిన్నటి నుంచి ఇంట్లో ఇదే పరిస్థితి. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటూ ఉండడం, తండ్రి అమ్మను బతిమాలడం చూస్తూనే ఉంది. మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తాంరా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర? ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు అన్నాడు. ఏం, మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మ నాన్న ఉండడం లేడా అంది పవిత్ర. పవిత్ర నుండి సమాధానం లేదు. కళ్యాణ్కి చాలా భయంగా ఉంది. పవిత్ర పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుందేమో అని. చాలా పట్టుదల పవిత్రకి. విషయం తెలిస్తే అమ్మగారు నాన్నగారు ఎంత బాధపడతారు. మా గురించి మీ సంసారంలో కలతలేమిటిరా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది. ఈ వయస్సులో తాము వాళ్ళని శోభ పెట్టినట్లు కాదా? అయినా పవిత్రకేంటి ఇంత అహం? సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకొని వేలాడడం ఏమిటి అనుకున్నాడు కళ్యాణ్. 8 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తాను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది. మామగారు కాలేజీ చదువుతున్న 2 ఆడపడుచులు, మరిది, వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది. పైగా అద్దె ఇల్లు, 2 బెడ్రూములు, హాలు, వంటగది మాత్రమే. భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. రాత్రి వేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పవిత్రకి. పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది పవిత్ర. తమ బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు. రాత్రి 10ంటికి కానీ ఇల్లు సద్దుమణిగేది కాదు. శని ఆదివారాలు తలుపులేసుకొని పడుకుంటే అత్తగారు, చూడు పవిత్ర, పెళ్ళి కాని పిల్లలున్నారు ఇంట్లో, మీరు ఆ తలుపులు బిడాయించుకొని పడుకోవడం బాగుండదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లుగా అనిపించేది. శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కుకు కానీ వెళ్దామంటే ఇంట్లో చెల్లెళ్ళుండగా మనం షికార్లకి వెళ్ళడం ఏంటని కొట్టి పారేసేవాడు కళ్యాణ్. చిన్న చిన్న అసంతృప్తులు, సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది. డెలివరీ అయిన 6 నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకొని అత్తవారింటికి వచ్చింది పవిత్ర.
తను ఆఫీసుకు వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు. ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు. ఆడపడుచులు మదిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు. మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్. ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోదు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సహాయం చేసినా చదువుకోవలసినవెన్నో ఉన్నాయనో పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడం మానేశారు. మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది. ఒకరోజు అత్తగారు తనతో, చూడమ్మా, నువ్వు కాస్త పెందరాలే లేవడం అలవాటు చేసుకో. పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయటం, టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావటం లేదు. అది వరకటి ఓపిక సన్నగిల్లింది. నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సహాయం చేస్తే బాగుంటుంది అంది. అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళేలోపు కానిచ్చేయండి అంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది. ప్రతిదీ భార్యకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పేది. పొద్దుట నుండి సాయంత్రం వరకు ఆఫీసు పని చేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందరాలే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు. పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ అతని మీద ఎగిరిపడింది. కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు బాధకు చెప్పుకోలేక నలిగిపోయేవాడు. పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజమేళ సాగింది. పవిత్ర ఆఫీస్ నుంచి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులేసుకునేది. అత్తగారితో మాట్లాడడం కానీ ఆడపడుచులతో సరదాగా గడపడం కానీ చేసేది కాదు పవిత్ర. పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపదం పెట్టుకోమంటూ చెప్పేసింది. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ, మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారు అని పవిత్ర దెప్పుతోంది. నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు. చిన్న చిన్న గొడవలే. చిలికి చిలికి గాలివానలైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడి మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛ సదుపాయాలు తమ ఇంట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం ఆడపిల్లల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది. రేపు తమ కూతుళ్లకు పెళ్ళై అత్తగారింటికి వెళితే వాళ్ళు తమ అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతారన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చింది. కానీ మరో చెడు ఆలోచన లేదామెకు. ఈ 5-6 సంవత్సరాలలో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరిదికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది. మామగారు రిటైర్ అయిపోయారు. ఆడపడుచుల పెళ్ళిళ్ళు, మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవ గారి దగ్గరుండి చూసుకున్నారు. కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దు అన్నారు. పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒక 200 గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో లేవు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు. కళ్యాణ్ తండ్రికి స్థలం బాపతు డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు. నాకెందుకుదా డబ్బు, నేను ఎలాగో అక్కడ ఇల్లు కట్టలేను, నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ తీసుకోలేదా ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంటిని మాత్రం తీర్చుకోలేకపోయారు. ఇప్పుడు రిటైర్ అయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు. కేవలం ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప. ఎక్కడో అద్దె ఇంట్లో తన భార్య ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు ఆయనకి. ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడం ధర్మం అనుకుంటూ కళ్యాణ్కి చెప్పారు ఆయన. నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని. దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది. తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటుకి మార్చేశారు. తమ ఇంటికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబిగాడిని పొద్దుటే ఆఫీసుకు వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుంచి వస్తూ వాడిని పికప్ చేసుకొని తెచ్చుకోవాలి.
పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు. పెద్దది శ్రీజ సాయంత్రం 4 గంటలకే స్కూల్ అయిపోతే తాము వచ్చేసరికి దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి. ఇవన్నీ పవిత్రకు తెలియవా? తెలుసు, కానీ అహం. తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు. మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తుంది. కానీ బాబిగాడి రాకతో ఇటు వాడిని, పాపను, శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకి అనుకున్నాడు కళ్యాణ్. చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్న గారిని రావద్దని ఎలా చెప్పమంటావు? కొన్నాళ్ళు ఉంచుకుందాం. ఆ తర్వాత నాగపూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి మొత్తానికి పవిత్రను ఒప్పించినాడు. కళ్యాణ్ తల్లిదండ్రులు 3-4 నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు. మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది. కానీ ఆఫీసుకు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు, సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది. బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా, అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు. శ్రీజని డేకేర్లో వేసినప్పుడు దానికి ఎప్పుడూ వైరల్ ఇన్ఫెక్షన్సే. తరచుగా జబ్బు పడేది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చేది. ఎవరో ఒకరు ఆఫీసుకి సెలవు పెట్టి కూర్చొనేవారు. పిల్ల కూడా సన్నగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెబుతూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారయ్యి చెంగున గంతులేస్తోంది. అదవరకటలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సహాయం చేస్తూ పిల్లలకు స్నానాలు అవి చేయించి ఆఫీసుకు వెళుతోంది. అప్పట్లో ఆమె మొహంలో ఉన్న అహం కొద్దిగా కరిగింది. రాత్రిపూట వంట పని నాదే, మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో వెళ్ళిరండంటూ అత్తగారికి విశ్రాంతి ఇస్తోంది. పిల్లల టెన్షన్ లేదు తమకి ఇప్పుడు. వాళ్ళకి హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు. కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావలసిన సరుకులు, కూరగాయలు కొని తెస్తారు. పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతుంది. తను వచ్చే వరకు బాబిగాడిని చూసుకోవడం, వాడికి టైం ప్రకారం పాలు పట్టడం, డైపర్స్ మార్చడం, అలాగే స్కూల్లో నుంచి శ్రీజ ఇంటికి రాగానే దాన్ని యూనిఫామ్ మార్పించి స్నాక్స్ తినిపించడం, ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలేమీ కావు. అది వరకు అయితే తనే ఇంటి తాళం తెరుచుకొని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కలకలలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు. అప్పట్లో తన అహంకారపు పొదల్లో అత్తగారి ప్రేమ కనిపించేది కాదు. నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు అదే ప్రేమను చూపిస్తున్నారు. తనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది. ఆ రోజు పవిత్ర ఆఫీసు నుండి వస్తూనే హుషారుగా వచ్చింది, చేతిలో స్వీట్ బాక్స్తో. ముందుగా అత్తగారికి, మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుముకొని మరీ చెప్పింది. ఇద్దరూ చాలా సంతోషం అమ్మా అంటూ అభినందించారు. ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది. ఆమె ముఖం నిండా కూడా ఆనందమే. పవిత్రతో నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటుంటే మీ చిన్నాడపడుచు వాణికి 3వ నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట. ఈరోజు అన్ని శుభవార్తలే. మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. ఓ అవునా అత్తయ్య గారు, నిజమేనా? పెద్ద శుభవార్త అయితే. ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందాం అని కోడలు చెప్పేసరికి ఆమె హృదయం అర్థమయ్యింది. పవిత్ర హృదయం మంచిదే, ఏదో చిన్నతనం. అప్పట్లో తనే సరిగా కోడల్ని అర్థం చేసుకోలేదు. పవిత్రకు అహంకారం అని పొరపడ్డా అనుకుంటూ ఆమె మనస్సులో చాలా బాధపడింది. 1 గంట తర్వాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్. వావ్ వదిన, యు ఆర్ జీనియస్. ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ అంది.
థ్యాంక్ యూ వల్లి, జీనియస్ ఏమీ కాదులే, 3 సార్లు డింకి కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అంది. అలా అనకు వదిన, ఇల్లు, సంసారం, పిల్లలు, బాధ్యతలలో మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి. ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుంది అని అడిగింది. ఈ ఆదివారం వచ్చే వల్లి, వాణిని కూడా తీసుకొస్తున్నాం, మీ ఇద్దరికి మీకు నచ్చిన చీరలు కొని పెడతాను అంది. అబ్బా, మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసిలి నవ్వులు నవ్వసాగింది. ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ కళ్యాణ్ ఆట పట్టిస్తున్నాడు. నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే. 4 సంవత్సరాల నుంచి నేను నా కెరియర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. అది కాక శ్రీజ ఎప్పుడూ సిక్ అవుతూ ఉండేది. నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పర్ఫార్మెన్స్ అప్రూవల్కి పూర్ రేటింగ్ పడేది. అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను. కానీ అత్తయ్య గారు, మామయ్య గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ పెట్టలేదు. ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాను ప్రతిరోజు. అత్తగారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే, నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు, ఆఫీస్కి సెలవు పెట్టకు, పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పింది. ఎంతో సహకరించారు అని చెబుతున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్. మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు, కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రులవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యింది అని అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.